హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా చాయ్. దళపతి విజయ్ ఫ్యాన్స్కి ఇది ఒక రకమైన ఎమోషనల్ అప్డేట్ అనే చెప్పాలి. విజయ్ స్క్రీన్ మీద కనిపించే ఆఖరి సినిమా జననాయకన్ చుట్టూ గత కొన్నాళ్లుగా జరుగుతున్న హైడ్రామా అంతా ఇంతా కాదు. అసలు ఈ సినిమా థియేటర్లకు వస్తుందా? సెన్సార్ బోర్డ్ పెట్టిన అభ్యంతరాల పరిస్థితి ఏంటి అనే టెన్షన్లో ఉన్న ఫ్యాన్స్కి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. అసలు ఏం జరిగిందంటే, ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి. విజయ్ రియల్ లైఫ్ రాజకీయ ఎంట్రీకి తగ్గట్టే డైరెక్టర్ వినోద్ కథను చాలా ఘాటుగా సిద్ధం చేశారు. దీంతో సెన్సార్ బోర్డ్ కొన్ని సీన్లు మరియు డైలాగ్స్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనివల్ల రిలీజ్ డేట్ మీద డౌట్ నెలకొంది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం మేకర్స్ ఒక అడుగు వెనక్కి తగ్గి సెన్సార్ బోర్డ్ సూచించిన మార్పులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కోర్టు కేసులను కూడా వెనక్కి తీసుకుని కొత్త వర్షన్ను సబ్మిట్ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే, ఈ సినిమాలో దాదాపు 20 నిమిషాల సీన్లను కట్ చేసినట్లు సమాచారం. అలాగే కొన్ని వివాదాస్పద డైలాగ్స్ను కూడా మ్యూట్ చేసేశారట. అయినప్పటికీ సినిమా ఫ్లో దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఫిబ్రవరి 20న జననాయకన్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక సినిమాలో బాబీ డియోల్ విలనిజం, పూజా హెగ్డే గ్లామర్, మమితా బైజూ పర్ఫార్మెన్స్ అదనపు ఆకర్షణలు కానున్నాయి. సో, ఫిబ్రవరి 20న దళపతి మేనియాను చూడడానికి మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.